ஹல்லேலூயா! சோத்திரம், 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 சோத்திரம். வானத்திற்கும், பூமிக்கும், சகல லோகத்திற்கும் அதிபதியா இருக்கிற எங்கள் அன்பின் தகப்பனே கர்த்தாவே, உம்மை துதிக்கிறோம் அப்பா. சோத்திர கர்த்தாவே, நீர் கொடுத்த இந்த நல்ல தயவுக்காக, நல்ல ஈவுக்காக, நல்ல இரக்கத்திற்காக உமக்கு நன்றி அப்பா. சோத்திர கர்த்தாவே, நாங்கள் ஒரு கூட்டமாய் கூடி உம்மை ஸ்துதிக்க, உம்மை ஆராதிக்க எங்களுக்கு கொடுத்த நல்ல தயவுக்காக உமக்கு நன்றி. நன்றி அப்பா. சோத்திர கர்த்தாவே, எத்தனை நன்றிகள் சொன்னாலும் உமக்கு நாவுகள் அடங்காத அப்பா. சோத்திர கர்த்தாவே, உலகத்தில் எத்தனையோ வியாதிகள், எத்தனையோ கொடுமையான வாதைகள் அழுங்கிக் கொண்டிருக்க சமயத்தில் கர்த்தாவே, எங்களுக்கு கூட உமது கரத்தில், உமது வல்லமையினால் எங்களை நடத்தி கொண்டு தயவுக்காக உமக்கு நன்றி, நன்றி, நன்றி தகப்பனே. சோத்திர கர்த்தாவே, விசேஷமாக கர்த்தாவே, இந்த ஜிபி மூலம் நடைபெறுகிற இந்த பைபிள் ஸ்டடிக்காக உமக்கு நன்றி அப்பா. சோத்திர கர்த்தாவே, பாடல் பகுதி ஆசீர்வதித்த தேவனப்பா. வசன பகுதியில நீங்க ஆசீர்வதியும் அப்பா. வியாக்கியான பகுதியில் நீங்க ஆசீர்வதியும் அப்பா. அந்த வாக்கியான பகுதியை கொடுக்கிற அந்த பிரதரை நீங்க ஆசீர்வதியும் அப்பா. சோத்திர கர்த்தாவே, இந்த தினம் நீங்க கொடுக்கக்கூடிய வசனம் அப்பா, எங்களுக்கு எங்கள் வாழ்க்கைக்கு ஒரு நல்லதான ஒரு வசனமா இருக்க நீங்க உதவி செய்யும் அப்பா. எங்கள் வாழ்க்கைக்கு ஏற்ற ஒரு வசனமா இருக்க நீங்க உதவி செய்யும் அப்பா. எங்களுக்கு ஒரு ரட்சிப்புக்கு ஒரு அனுகூலமான ஒரு வசனமா இருக்க நீங்க உதவி செய்யும் அப்பா. சோத்திர கர்த்தாவே, இதற்காக ஸ்துதியை அனுப்புகிறதாவே, நீங்க யூதாவை அனுப்புகிறதாவே, இந்த எல்லா ப்ரோக்ராமும் உமது கரத்தில் கொடுக்கிறப்பா. நீங்காத தேவனப்பா, இது ஒரு ஆசீர்வாதமான ப்ரோக்ராமாய் நடத்தி வர வேண்டுமா ஜெயிக்கிறதாவே. இந்த ப்ரோக்ராமுக்கு காரணமா இருக்கிற ஒவ்வொருவரையும் நீங்க ஆசீர்வதிக்கணுமா ஜெயிக்கிறதற்காக ஸ்துதி அனுப்புகிறேன். யூதாவை அனுப்புகிறதாவே, எல்லா ஸ்துதி கன மகிமை மிகச்சட்டும் என்று ஜெயிக்கிறேன் நல்லதாவே. ஆமென், ஆமென், ஆமென். ఆమేన్. దేవునికి స్తోత్రములండి. నేటి వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాము. మరి సమయము వృధా చేయకుండా ప్రేరేపించబడిన ప్రియులు ఎవరైనా చదవండి, త్వరపడి చదవండి, సమయము వృధా చేయకండి. నేను చదువుతున్నానండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుతున్నాను, వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పెయారు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పెయేరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవునైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనం చేసెను. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడము. నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాండాంధకారమును కప్పి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడిను. మాటలతోనే మీరు వింటిరి గాని
ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాయించెను. అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నెరపవలనని యెహోవా నాకు ఆజ్ఞాపించెను. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లును ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరల్చు కొలపబడి మీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేశాను. కావున నేను ఈ యొర్దాను దాటకుండా ఈ దేశంలోనే చనిపోదును. మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరుచుకొనెదరు. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన యెడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలియుందురు. అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన యెడల నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన యెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవుడు భూమి మీద నరును సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త
వినబడిన అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన అన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నం చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండు ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను నీవు గైకొనవలను. అంతకు ముందొకడు పగబట్టక పరాకున తన పొరుగువాన్ని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యొర్దాను యువతల 3 పురములను వేరుపరిచెను. అట్టి వాడెవడై నేను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రతుకును. అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బెసేరును, గాదీయులకు గిలాదులోనున్న రామోతును, మనష్షీయులకు బాషాన్లోనున్న గోలాను అనునవే. మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రమే ఇది. ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యొర్దాను యువతల బెత్బయేరు ఎదుట లోయలో హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సిహోను దేశమందు మోషే ఇశ్రాయేలుకు నియమించిన శాసనములు, కట్టడములు, న్యాయ విధులు ఇవి. మోషేయు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సిహోనును హతము చేసి అతని దేశమును యొర్దాను యువతల ఉదయ దిక్కున నున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును ఆర్నోను ఈటి దరినున్న అరోయేరు మొదలుకొని హార్మోనును సియోను కొండ వరకును అమోరీయుల 2 రాజుల దేశమును పిస్గా యూటలకు దిగువగా ఆరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకొండ్రి. చదవబడిన వాక్యం దేవుని దీవించిన కాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. వాక్య ధ్యానమునకు చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనములండి. మరి నేటి వాక్యములో మరి
ముఖ్యమైన ప్రధానమైన అంశములు కొన్ని చూస్తాం. మనం చదువుకున్న వాటిలో మనం కొన్ని అంశాలను జ్ఞాపకం చేసుకుంటే, ఇందులో జాగ్రత్త పడుడి, బహుజాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి అని 3 సార్లు నాకు కనిపించింది. మీరు గమనించారో లేదో? మరి ఈ నూతన తరము వారైన ఈ ఇశ్రాయేలు వారికి మోషే జాగ్రత్తలు చెప్తున్నాడు. ఎందుకంటే వారు తమ పితరుల వలె నశించిపోకుండా, తమ పితరుల వలె అరణ్యములోనే నశించిపోకుండా దేవుడిచ్చే స్వాస్థ్యమును వారు పొందాలి, వారు పొందుకోవాలి. రాజ్యము, దేవుడు వారికి అనుగ్రహిస్తున్న రాజ్యమును వారు స్వతంత్రించుకోవాలి, నాశనం అయిపోకుండా స్వతంత్రించుకోవాలి. అందుకని మోషే బతికి ఉన్న ఈ చివరి కాలములో ఇక మోషే యోర్దాను దాటి అవతలికి పోలేడు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడే, యోర్దాను యువతల ఉన్నప్పుడే, మోయాబు మైదానములోనే మరి మరణమునకు ముందు, మోషే మరణమునకు ముందు ఆ నూతన తరము వారికి జాగ్రత్తలు చెప్తున్నాడు. జాగ్రత్తలు దీని కొరకే మరి మొదటి అధ్యాయం నుంచి కూడా హిస్టరీ, జరిగిపోయిన గతమంతా కూడా వర్ణిస్తున్నాడు ఈ నూతన తరము వారికి. వారి తరము, అపూర్వ తరము వారు, వారి పితరులు ఏమి చేశారు, వారి పితరుల వల్ల కలిగిన తప్పులేమిటి, వారు ఏ విధముగా దేవుని మీద సణిగారు, వారు ఏ విధముగా శిక్షకు గురయ్యారు, మొదలైనవన్నీ కూడా మోషే వారికి జ్ఞాపకమునకు తెస్తున్నాడు. తద్వారా వారికి జాగ్రత్తలు చెప్పి, దేవునికి మీరు హత్తుకొని ఉండండి, దేవునికి విధేయులై ఉండండి, దేవుని ఉగ్రతకు గురి కాకండి, దేవునికి కోపము తెప్పించకండి, జాగ్రత్తగా ఉండండి. మీరు యోర్దాను అవతలికి దాటి దేవుడు ఇవ్వబోతున్న దేశమునకు మీరు పోవాలి అంటే ఇదిగో అని దేవుని మాటలను ఇక్కడ చక్కగా వర్ణిస్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. సరే, మరి మొదటగా ఆయన చెప్పిన జాగ్రత్తలు ఏంటి? మోసెస్ ఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్. Moses is giving instructions so that the new generation may cross over and possess the God's land, the promised land. So దేవుడు ఇక్కడ చెప్తున్న జాగ్రత్తలు ఏంటి? మోషే ద్వారా దేవుడు పలికిస్తున్న ఈ జాగ్రత్తలు 3 times we see be careful, be careful, be careful. 3 times we see in this. So let us see what God told through this Moses, what those commandments which he is giving to the new generation. What are the past mistakes, what they should do, how they should obey, how they should follow the Lord. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మీరు బ్రతికి అని మొట్టమొదటి అధ్యాయంలో చూడండి. మీరు బ్రతికి, మొదట బ్రతకాలి మనిషి. ఫస్ట్ వెర్స్, యు హ్యావ్ టు లివ్ సో దట్ యు కెన్ పొజెస్ ద ల్యాండ్. ఫస్ట్ థింగ్ యు హ్యావ్ టు లివ్. బ్రతకాలి అంటే ఏం చేయాలి? యు హ్యావ్ టు ఒబే ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. ఆ ఫస్ట్ వెర్స్ లోనే ఉంది. యు హ్యావ్ టు లివ్ అండ్ యు హ్యావ్ టు పొజెస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. You have to live and you have to possess the kingdom of God. When it will happen? Only when we obey the Lord's commandments. అది ఫస్ట్ వెర్స్ లోనే ఉంది, మొట్టమొదటి వచనములోనే. మీరు బ్రతకాలి, ఆ దేశము, దేవుడు ఇస్తున్న దేశమును స్వతంత్రపరచుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. మరి దాని కొరకు మీరేం చేయాలి? దేవుని వాక్యమును అనుసరించాలి, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలను మీరు శిరసావహించాలి. మరి చూడండి, నేను మీకు బోధిస్తున్నాను వినండి అంటున్నాడు మోషే. ఆ ఆజ్ఞలు, ఆ దేవుని కమాండ్మెంట్స్, గాడ్స్ కమాండ్మెంట్స్. నౌ ఐ టెల్ యూ దోస్ గాడ్స్ కమాండ్మెంట్స్, నౌ యూ లిసన్. మోషే ఈస్ టెల్లింగ్. ఇప్పుడు ఇశ్రాయేలు వారికి వినండి అని చెప్పి మరలా బోధిస్తున్నాడు నూతన తరం వారికి. మరి వీరు ఇంతకు ముందు పిల్లలుగా ఉండేవారు, ఇప్పుడు పెద్దవారయ్యారు. ఇప్పుడు ఈ నూతన తరం వారికి
ఈ నూతన తరం వారికి మరి మోషే బోధిస్తున్నాడు. సో ఓకే, ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ కమాండ్మెంట్ చూసారా, 2 వెర్స్ లో ఏంటుంది, యూ షల్ నాట్ యాడ్ ఎనీథింగ్ నార్ డిమినిష్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, ఇది చాలా ఇంపార్టెంట్ వెర్స్. మరి ఈ పెంటాట్యూక్, మోషే రాసిన ఆది కాండము నుంచి ఈ నిర్గమ కాండము దాకా రాసిన పెంటాట్యూక్ లో ఒకసారి ఉంది, అంటే బైబిల్ మొదటిలో ఒకసారి ఉంది, బైబిల్ మధ్యలో ప్రోవెర్బ్స్ 30:6 లో ఒకసారి ఉంది, రెవల్యూషన్ 22 చాప్టర్ లో 18 and 19 వెర్స్ లో ఒక్కసారి ఉంది. 3 సార్లు మనము చక్కగా దీన్ని చూస్తాము. అంటే 3 సార్లు రాయించి ఇచ్చారు దేవుడు. మొదటిగానే చెప్తాను, మొదట నుండి అదే చెప్తున్నారు, ఏంటి, దేవుని వాక్యమునకు, అది దేవుని వాక్యము హోలీ, ఇట్ ఈస్ ద హోలీ వర్డ్ ఆఫ్ గాడ్, యూ షల్ నాట్ యాడ్ ఎనీథింగ్ నార్ డిమినిష్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞది, దేవుని మాటలు, అవి పొల్యూట్ చేయకూడదు, అపవిత్రం చేయకూడదు. మనుష్యుల మాటలు అపవిత్రము, మనుష్యుల క్రియలు అపవిత్రము, మనుష్యుల ఆలోచనలు అపవిత్రము, కానీ దేవుని మాటలు పవిత్రమైనవి, దేవుని కార్యములు పవిత్రమైనవి. చూసారా, మరి అందుకే యేసు ప్రభు నూతన నిబంధనలు ఏమన్నారండి, మరి భూమి ఆకాశములు గతించిపోతాయి అంటే, కానీ ఈ వాక్యమందు ఒక్క సున్నైనను పొల్లైనను తప్పిపోదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైట్, మరి దేవుడు ఏమన్నాడు, హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ నాట్ ఎ సింగిల్ జోట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షల్ పాస్. రైట్, మీన్స్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ టు బి ఫుల్ఫిల్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు, అది ఎంతో ముఖ్యమైనది. మరి నేడు చాలా మంది బోధకులు మరి వాక్యమును వక్రీకరించేవారు అనేక మంది ఉన్నారు. బైబిల్లో పట్టుకొనే చెప్తారు, వక్రముగా చెప్తారు, రాంగ్ థింగ్స్, రాంగ్ డాక్ట్రిన్స్. దే ఆర్ లైక్ wolves, they are taking away the sheep from the God's fold. దేవుని వద్ద నుండి, దేవుని యొక్క గొర్రెలను తప్పించుకొని పోతున్నారు, తీసుకొని పోతున్నారు, లాక్కొని పోతున్నారు, నరకం వైపు లాక్కొని పోతున్నారు. అబద్ధపు బోధకులు, వక్రమైన బోధకులు, చూసారా, మరి వారికి ఎంతో శిక్ష ఉంది, ఎంతో గొప్ప శిక్ష ఉంది వారికి, సాధారణమైన శిక్ష కాదు. మరి చూసారా, మరి ప్రకటన గ్రంథంలో చెప్తుంది, ఈ బైబిల్లో వ్రాసి ఉన్న కర్సెస్ అన్ని కూడా వాడికే వస్తాయంట. ఎవరికి? ఎవరైతే వాక్యమును వక్రీకరిస్తారో, ఎవరైతే వాక్యము whoso adds anything to the word of God or take away anything from the word of God. So all the curses that are written in the Bible shall be fall upon దేవుని యొక్క వాక్యం. అది పొల్యూట్ అవ్వకూడదు, అది హోలీ వర్డ్ ఆఫ్ గాడ్, అది పరిశుద్ధమైనది. దిస్ ఈస్ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ టాక్స్ టు ద పీపుల్, విచ్ గివ్స్ లైఫ్ టు ద పీపుల్. జీవమిచ్చే వాక్యం ఇది, దానిని మార్చకూడదు అని మనము నేర్చుకుంటాం. ఉన్నది ఉన్నట్టు వాక్యము, మరి వాక్యములో అన్ని కూడా తేటగా రాయబడ్డాయి. ఎవ్రీథింగ్ ఈస్ ప్లెయిన్లీ రిటెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంథింగ్ ఈస్ హిడెన్, బట్ దట్ ఈస్ మేబీ 5 to 10%, but more than 90% is clearly and plainly written. Everything is clearly understandable. Right? So we should not pervert the word of God. We should not take away or pervert the word of God or diminish anything from the word of God. అని దేవుని యొక్క మొట్టమొదటి కమాండ్మెంట్. చూసారా, దేవుని వాక్యము ఉన్నదని అవలంబించాలి. సరే, తర్వాత అది అయిన తర్వాత మొదట ఏం చెప్పారు, వాక్యం ఉన్నది ఉన్నట్టే, దానిని ఉన్నది ఉన్నట్టే పాటించండి, ఏమి కలపవద్దు, తీసివేయద్దు. సరే, సెకండ్ ఏం చెప్పాడు అంటే, చూసారా, మరి చాలా వరకు కూడా విగ్రహారాధన గురించి చెప్పాడు. దేవునికి కోపము తెప్పించకండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వస్తున్నాడు, ఏంటి, బయల్ పేరు. సో హి ఈస్ గివింగ్ ద రీసెంట్ ఎగ్జాంపుల్.
in their history. That is Balpur. What happened in the Balpur? Right. So in Balpur, some people they went after and worshipped the Baal. ఏమైందండి అప్పుడు? Then the God's anger rose. He rose and many people perished with the disease. చాలా మంది మరి దేవుని ఉగ్రతకు గురై నశించి 24,000 మంది దాకా నశించిపోయారు ఆ ఒక్క రోజు. మరి ఇక్కడ చూడండి, మరి ఎవరైతే దేవుని విడిచిపెట్టి పోయారో, ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహమునకు పూజించడానికి పోయారో వారందరూ నశించిపోయారని 3rd verse లో ఉంది. All those who left the Lord were perished. కానీ the Lord, whosoever cleaved unto the Lord, they were alive till today. మరి ఎవరైతే దేవునిని హత్తుకున్నారో వారందరూ సజీవులుగా ఉన్నారు. కాబట్టి మొదటి వెర్స్ లో ఉంది చూసారా, మీరు బ్రతికి అంటే ఆన్సర్ ఎక్కడే ఉంది. మరి బతకాలి, మనిషి బతకాలి అంటే ఏం చేయాలి? అన్నం తినాలా, నీళ్లు తాగాలా, బతికేస్తాడా మనిషి? ఎంతకాలం బతుకుతాడు? ఇక్కడ చెప్పబడింది మనిషి బతకాలి, నిత్య జీవము కలిగి ఉండాలి. మనిషి అంటే ఏం కావాలి? దేవునిని హత్తుకొని ఉండాలి. He has to cleave the Lord so that a person can attain the everlasting life, which was mentioned in the first verse. If you want to have life, you have to cleave to the Lord. You have to hug the Lord. You should not leave the Lord. This is the word of God. దేవునిని విడిచిపెట్టకూడదు. దేవునిని విడువక దేవునిని హత్తుకొని ఉండే వారికే నిత్య జీవం. మరి ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి పోయారో వారు నశించిపోయారని మనం చూస్తాం. మరి నూతన నిబంధనలో మనము యోహాను రాసిన పత్రికలో మనము చూసినట్లయితే, మరి యోహాను రాసిన పత్రిక 6 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6 verses 66 to 71 if you read, అక్కడ ఏమైందండి? మెనీ డిసైపుల్స్ దే ఆర్ లీవింగ్ ద లార్డ్. యేసయ్యని చాలా డిసైపుల్స్, చాలా శిష్యులు విడిచి వెళ్ళిపోతున్నారంట యేసయ్య చెప్పిన మాటల్ని బట్టి. మరి యేసయ్య సత్యం మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఏంటి చెప్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతున్నారంట. మెనీ డిసైపుల్స్ ఆఫ్ ద లార్డ్ లెఫ్ట్ ద లార్డ్ అండ్ దే వెంట్ అవే. అప్పుడు ద లార్డ్ ఈస్ ఆస్కింగ్ పీటర్, విల్ యూ ఆల్సో లీవ్? మరి ఆ శిష్యులను చూసి గాడ్ ఈస్ ఆస్కింగ్ ద 12 disciples, విల్ యూ ఆల్సో లీవ్? మీరు కూడా పోతారా, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే పేతురు చెప్పిన ఆన్సర్ చూడండి. వాట్ ద పీటర్ ఆన్సర్డ్, లార్డ్ whither shall we go? ఎక్కడికి వెళ్తామయ్యా? వేర్ షల్ వి గో? ఎక్కడికి వెళ్తాం? టు హూమ్ షల్ వి గో? ఎవరి దగ్గరికి వెళ్తాము? యు ఆర్ ద లార్డ్, యు ఆర్ హ్యావింగ్ ద లివింగ్ వర్డ్స్. నిత్య జీవపు మాటలు కలవాడివి నీవే. నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా కదా? నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఈ డిసైపుల్స్ దే హగ్డ్ ద లార్డ్. వీరు దేవునిని విడిచిపెట్టక మరి దేవునిని హత్తుకొని ఉన్నట్టుగా చూస్తున్నాము. మరి నిత్య జీవము రావాలి అంటే దేవుడిని హత్తుకోవాలి. యేసు ప్రభుని హత్తుకున్న వారికే నిత్య జీవము. హూసో clings to the Lord, to them God grants the everlasting life. వారికి మాత్రమే నిత్యమైన జీవము అని ఇక్కడ చూస్తున్నాం. సరే, మరి తర్వాత ముందుకు పోతే, మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. మోషే చెప్తున్నాడు, ఈ అరణ్య మార్గములో వస్తూ ఉండగానే దేవుడు మనకు అన్ని నేర్పించాడు. దేవుడు నాకు పలకమన్ని మాటలన్నీ కూడా నేను మీకు నేర్పించాను. దేవుని కమాండ్మెంట్స్ అంతా కూడా, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. సరే, మరి వాటిని గూర్చి మీరు అనుసరించాలి.
కానీ ఇప్పుడు మీరేం చేయాలి? నేను ఐ హావ్ స్పోకెన్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద గాడ్, ఐ హావ్ స్పోకెన్ ద లా ఆఫ్ ద లార్డ్, బట్ వాట్ ఈస్ యువర్ పార్ట్? వాట్ యు హ్యావ్ టు డూ నౌ ఈస్ యు హ్యావ్ టు ఫాలో ఇట్ అండ్ ఒబే ఇట్. మీరు వాటిని అనుసరించాలి, వాటిని పాటించాలి అని మనము 6 మనం చదువుతాము. దేవుని వాక్యమును అనుసరించి గైకొనాలి, వారికి నిత్య జీవం. వారే రైచియస్ పీపుల్ కదా. మరి రైచియస్ పీపుల్ ఎవరండి? ఎవరైతే వాక్యం వింటారో వారు రైచియస్ కాదు, కానీ వాక్యం విని దాని ప్రకారము చేస్తారో వారు. లిసనర్స్ అండ్ డూవర్స్, దే ఆర్ రైచియస్, నాట్ ద లిసనర్స్. కాబట్టి మనము జాగ్రత్తగా మనము దేవుని వాక్యమును ఆలకించి దానిని పాటించేవారుగా ఉండాలి. సరే, మరి ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొను అనుసరించాలి. వాటిని గూర్చి విను జనముల దృష్టికి. ఇప్పుడు వినే జనములు, మరి ఈ కట్టడలను ఈ ఆజ్ఞలను అన్యజనులు వింటే అది జ్ఞానము వివేకము కల జనులు మీరు అని చెప్పుకుంటారు. మరి అన్యజనులు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యమును విని, అబ్బా వారికి ఎంత మంచి వాక్యం ఉంది, వారికి ఎంత చక్కటి మరి జ్ఞానము కల వాక్యం ఉన్నది, చక్కని పరిశుద్ధులుగా మార్చే వాక్యం ఉంది, జీవమిచ్చే వాక్యం ఉంది అని వారు ఇశ్రాయేలు వారి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నాడు. మరి ఏ జనంకైనా అట్లా దేవుడు ఉన్నాడా? ఇక్కడ చూసారా దేవుడు ఏం చెప్తున్నారు? whenever we prayed unto the Lord, when we seek the Lord, God was with us, God has been with us. Did he ever did so with any other nations or any other people? ఆ విధముగా దేవుడు ఇశ్రాయేలుతో చేసినట్లు ఇంకే దేశంతోనైనా ఇంకే ప్రజలతో అయినా చేశాడా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవునిని మరచిపోవద్దు, దేవుణ్ణి మరచిపోకండి, దేవుని వాక్యమును అనుసరించండి. మీకు ఆ వాక్యము నేను ఉపదేశించాను, దాని ప్రకారం మీరు నడుచుకోండి. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మనతో కూడా ఉన్న దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. He listens to our prayer, he answers, he helps us, he is with us, he fights our battle. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఇంకెవరితో కూడా లేడు. You see the history. Is there any person or any nation with whom the Lord was very close except the Israel? ఇశ్రాయేలు తప్ప ఇంకే జనము కూడా అట్లాంటి గొప్ప భాగ్యం పొందుకోలేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారో చూడండి, నేను మీకు అప్పగించుచు ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గొప్ప జనం ఇది. మీలాంటి ధర్మశాస్త్రం గల, మీలాంటి జీవవాక్యము గల జనము ఏది? ఇంకే దేశమునకు, ఇంకే ప్రజలకు ఇట్లాంటి జీవవాక్యము ఉన్నది, ఇట్లాంటి ధర్మశాస్త్రమును దేవుడు ఎవరికైనా ఇచ్చారా? ఒక్క ఇశ్రాయేలు వారికి మాత్రమే ఇచ్చారు. ఇశ్రాయేలు వారితో మాట్లాడాడు, ఇశ్రాయేలు వారికి ఎంత గొప్పటి ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇశ్రాయేలు వారిని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మరి అట్లాంటి భాగ్యం ఇంకెవరికి కూడా లేదు. Israel was chosen, so God gave the commandment, gave the commandments to the Israel. Now ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈ verse 9 is very very important verse. మనకి ఈ చాప్టర్ లో ఇంపార్టెంట్ verse. అయితే బీ కేర్ఫుల్, నీవు జాగ్రత్తగా ఉండు. నీవు కన్నులారా చూచిన దానిని మరువద్దు, నీవు నీ కళ్ళతో చూసింది నువ్వు మరువద్దు. నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకోము. ఈ వెర్సని మనము అండర్లైన్ చేసుకుందాము, మరచిపోవద్దు. ఏంటంటే అది జాగ్రత్త పడాలి మనము. We should be very careful that we should not forget the Lord's doings, Lord's wonders which he has done in our life. We should not forget. Throughout our life, మన జీవితకాలం అంతా కూడా the God and his word, his mighty words should be in our hearts. They shall remain in our hearts. It shall not pass away from our heart. So what shall we do?
We have to keep our heart diligently, carefully. నీ మనస్సును మీరు బహుజాగ్రత్తగా కాపాడుకోండి కదా. మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోండి. మరి ఇట్లానే ప్రోవెర్బ్స్ 4:20-23 చూద్దాం. ప్రోవెర్బ్స్ 4:22-23. ప్రోవెర్బ్స్ చాప్టర్ 4:22-23. మరి ఇక్కడ ఏం రాస్తుంది చూడండి. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. 23 చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూసారా, మన ఇంట్లో ఉన్న బంగారం కాదు, నాట్ గోల్డ్ విచ్ ఈస్ ఇన్ అవర్ హౌసెస్, నాట్ ద riches which we have, but what should be protected? We have to protect our heart diligently, more diligently than anything on this earth. Our hearts are precious in the sight of God. మన హృదయములు దేవుని ఎదుట ఎంతో అమూల్యమైనవి కాబట్టి మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలని చెప్తున్నారు. దేవుని వాక్యము మన హృదయంలో నుండి తొలగిపోకూడదు. దేవుని కార్యములు మన హృదయం నుండి తొలగిపోకూడదు. God's word and God's work should not pass from our heart. It should remain in our heart. We should not forget them. మర్చిపోకూడదు. Throughout our life, we should not forget throughout our life. దానిని మనము అండర్లైన్ చేసుకుందాం. ఈ వర్స్ని జాగ్రత్తగా మనము దేవునిని మర్చిపోకుండా, దేవుని క్రియలను మర్చిపోకుండా, దేవుని యొక్క గొప్పతనమును, దేవుని యొక్క ఘనతను మనం మర్చిపోకుండా, మరి మన హృదయము వెలిగించబడిన మన హృదయమును జాగ్రత్తగా కాదు, బహు జాగ్రత్తగా కాపాడుకుందాం అంటారు. చూసారా? సో let us obey the word of God. Let the light which shine in our heart remain shining throughout our life. Let us protect our hearts very, very diligently than anything on this earth. సరే, తర్వాత ముందుకు పోయిన మరి ఇది మీరు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు జాగ్రత్తగా ఉండి మీరు రక్షణ పొందండి. చక్కగా చెప్పారు దేవుడు, మంచిది. తర్వాత అంతటితో ఆగిపోలేదు దేవుడు. తర్వాత ఏంటన్నారు? మీ తరువాతి తరం వారికి మీరు నేర్పండి. యు టీచ్ టు ద నెక్స్ట్ జనరేషన్. టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద నెక్స్ట్ జనరేషన్ సో దట్ దే ఆల్సో విల్ కమ్ టు ద సేవింగ్ గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. వారు కూడా దేవుని రక్షణకు వారు కూడా లోబడినట్లు వారికి నేర్పించండి. చూసారా? నా యొద్దకు ప్రజలను కూర్చుము. అప్పుడు చూడే ఏం చెప్తున్నారు 10వ వెర్సులో, దేవుని యొద్దకు ప్రజలను తీసుకురావాలి, వారు బ్రతకాలి. వారు బ్రతుకు దినములన్నీ వారు దేవునికి భయపడి తమ పిల్లలకు నేర్పించాలి. ఆ మాటలను వినిపించాలి, దేవుని మాటలను వినిపించాలి కదా. మనుష్యులు వారు రక్షించబడమే కాదు, ఇతరులకు దేవుని సువార్త చెప్పాలి. You have to preach the word of God. You have to speak the word of God. You have to speak the gospel to those who did not listen the gospel till now. And we have to make our next generation, we have to teach them the word of God. We have to make them learn the word of God. We have to make them that they may obey the Lord. They may fear the Lord. They may respect the Lord. They may follow the Lord's command. So that's what God has told us. We have to follow the Lord and we have to teach the Lord and word of God to the next generation. We have to protect our heart first, then we have to teach it to the next generation. ఎంత చక్కగా చెప్పారు చూడండి. తర్వాత మరి ఇక్కడ దేవుడు ఆ మౌంట్ సైనై, ఆ హోరే మౌంట్ సైనై మీద దేవుడు దిగి వచ్చిన ఆ సన్నివేశాన్ని ఇక్కడ ప్రస్తావించాడు మోషే. చూస్తారా? దేవుడు మరి ఇశ్రాయేలు వారితో మాట్లాడాలి అని, ఇశ్రాయేలు వారికి ధర్మశాస్త్రం అనుగ్రహించాలని దేవుడు మరి మౌంట్ సైనై మీదకి వచ్చారు. మరి ఇశ్రాయేలు వారందరూ కూడా ఆ చుట్టూ, సీనాయి చుట్టూ కూడా కూర్చబడ్డారు.
మోషేతో అన్నాడు దేవుడు, అందరినీ కూడా గ్యాదర్ చేయి, కొండను ముట్టుకోకుండా కొంచెం దూరంలో వారికి మరి సరిహద్దును ఏర్పరిచి అందరినీ, ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా కొండ చుట్టూ ఏర్పాటు చేయి. అంటే అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ కొండ చుట్టూ చేరారు. మరి అప్పుడు మహా అగ్ని గంధకములలో ఆకాశం నుండి దిగి వచ్చారు. ఆ మండుచున్న అగ్నిలో నుండి దేవుడు వారితో మాట్లాడినట్టు చూస్తున్నాం. మరి వారు ఆ అగ్ని చూశారు. ఆ అగ్ని ఎక్కడ నుంచి ఎక్కడికి ఉంది? ఆ కొండ మీద నుంచి ఆకాశం వరకు కూడా అగ్ని ఉందంట, మండిపోతుంది. మరి అగ్ని చూశారు కానీ దేవుని యొక్క స్వరూపం మీరు చూడలేదు. మీరు స్వరము మాత్రమే విన్నారు. మీరు దేవుని స్వరము విన్నారు. దేవుడు తన 10 ఆజ్ఞలను మీకు వివరించి చెప్తూ ఉంటే మీరు విన్నారు. దేవుడు ఆ 10 ఆజ్ఞలను కూడా 2 రాతి పలకల మీద వ్రాసి ఇచ్చారు. అది మీరు కూడా చూశారు. మరి మీరు అనుసరించవలసిన కట్టడలను, విధులను మీకు నేర్పవలనని యెహోవా నాకు ఆజ్ఞాపించారు. చూసారా? మీరు మరి యెహోవా యొక్క గ్లోరీ, యెహోవా యొక్క మహిమను చూశారు. యెహోవా అగ్నిలో దిగి రావడం చూశారు. యెహోవా మరి మాటలు మీరు విన్నారు, కానీ ఏ స్వరూపం అక్కడ మీరు చూడలేదు. కాబట్టి మీరు మీ జీవితాలలో ఎప్పుడు కూడా ఏ ఇమేజ్ ని కూడా మీరు చెయ్యవద్దు. ఇన్ ద మౌంట్ సినై God descended and you have seen the glory of God in the flaming fire. You have listened the word of God, but you did not see any image. So never make any image in your life. అది దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏ ఇమేజ్? భూమి మీద ఉన్న వాటి ఇమేజ్ ఏమి, ఆకాశంలో ఉన్న వాటి ఇమేజ్ ఏమి, పక్షుల ఇమేజ్ ఏమి, పురుగుల ఇమేజ్ ఏమి, ఏ ఇమేజ్ అయినా మీరు చెయ్యవద్దు. చేసి మీరు చెడిపోవద్దు. ఇమేజ్ చేస్తే ఏంటండి? చెడిపోయిన జనాంగం అయిపోతారు. చూసారా? డోంట్ మేక్ ఎనీ ఇమేజ్, డోంట్ మేక్ ఎనీ ఐడల్, బికాస్ యు డిడ్ నాట్ సీ ద లార్డ్ ఇన్ హిస్ స్టేచర్. దేవుడిని మీరు ఉన్నట్టుగా మీరు చూడలేదు. దేవుడు అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు మీతో, అంతే. మీరు అగ్ని మాత్రమే చూశారు, ఇంకా ఏ ప్రతిమను కూడా మీరు చేయలేదు. కాబట్టి మీరు ఆ ఇమేజ్ మీరు చేసుకోకండి. అది స్త్రీ ఇమేజే గాని, ఫిమేల్ ఇమేజ్ గాని, మేల్ ఇమేజ్ గాని మీరు చెయ్యవద్దు. వాటికి మొక్కవద్దు. మీ కొరకు విగ్రహములు ఎప్పుడు కూడా చేసుకోవద్దు. అంతేకాకుండా ఆకాశ నక్షత్రములు చూసి అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు సూర్యుడు, ఎంత చక్కగా చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు భలేగా ఉన్నాయని చెప్పి వాటికి నమస్కరించవద్దు. డోంట్ వర్షిప్ either sun, moon or stars, which are only the creation which was made by the Lord himself. Right? So be careful అని మరలా చెప్తున్నారు. మరలా 19 verse లో be careful, జాగ్రత్తగా ఉండండి. యెహోవా మిమ్మల్ని తన స్వకీయ జనముగా నుండునట్లు మిమ్మలను ఐగుప్తులో నుండి రప్పించాడు. మిమ్మల్ని దేవుడు చూస్ చేసుకున్నారు. చూసారా? మిమ్మల్ని చూస్ చేసుకొని దేవుడు తన కోసం, తన పిల్లలుగా ఉండటానికి కోసము మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చాడు. కాబట్టి మిమ్మల్ని మీకు తన స్వాస్థ్యముగా ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని తీసుకుని వచ్చి మీకు ఒక ప్రత్యేకమైన దేశమును ఏర్పాటు చేశారు. దాంట్లోకి ప్రవేశింపజేస్తున్నారు మీకు. మరి నేనైతే ఆ దేశంలో ప్రవేశించను. మీ నిమిత్తము దేవుడు నా మీద కోప్పడ్డాడు. నేను ఇక్కడే యోర్దానుకి యువతలనే నేను చనిపోతాను. I may not cross the Jordan river. I will die here, this side of Jordan. I will not cross the Jordan, but you will cross. On your behalf God was angry with me అని మోషే చెప్తున్నాడు. Moses is telling. So I will die on this side of Jordan, but you will cross. So whenever you cross, be careful that you do not make any image and worship that image, because God does not dwell in any image. You never see God in any form of image, neither female nor male, nor any creature, nor bird, nor fish, nor any animal. So do not make any image అని దేవుడు మరి మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మరలా ఈ 23 verse లో కూడా బీ కేర్ఫుల్ మరలా చెప్తున్నారు. ఇమేజ్ ని మీరు చేసుకోవద్దు. దేవుడు ఎంతో రోషము గల దేవుడు. గాడ్ ఈజ్ జెలస్, ఈజ్ బర్నింగ్ ఫైర్.
He is burning fire. He is so jealous. He is burning fire. He is a consuming fire. So don't make any image, and don't grieve the heart of the Lord. Don't make the Lord angry. Don't grieve the Lord. దేవుణ్ణి మరి ఇబ్బంది పెట్టవద్దు, దేవుణ్ణి బాధ పెట్టవద్దు, దేవుని ఉగ్రతకు గురి కావద్దు అని ఇక్కడ చక్కగా మోషే చెప్తున్నా అండి. అంటే ఇక్కడ సారాంశం ఏమిటి? ఇమేజ్ మీరు చేయవద్దు, విగ్రహాలను మీరు చేయవద్దు, దాన్ని పూజించవద్దు. అది ఏ విగ్రహమైనా, మీరు దేవుణ్ణి విగ్రహ రూపంలో చూడలేదు కాబట్టి విగ్రహం చేయవద్దు అని దేవుడు చక్కగా చెప్తున్నాడు. దేవుడు దహించు అగ్ని కాబట్టి దేవుడు రోషము గల దేవుడు. మరి మీరు విగ్రహం చేసి దేవుణ్ణి ఆ విగ్రహంలో పూజిస్తే దేవుడు రోషము గల దేవుడు, మిమ్మల్ని నశింపజేస్తాడు. బి కేర్ఫుల్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ 25 వెర్స్ నుంచి మళ్ళా ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు మోషే. మీరు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆర్ పాస్డ్, దెన్ ఇఫ్ యు spoil yourself and make any image and worship them, అప్పుడు ఏంటవుద్ది? God will be very angry and he will drive you out. He will destroy you. He will drive you away from the promised land. ఆ వాగ్దాన దేశములో మిమ్మల్ని ఉండనీయకుండా దేవుడు మిమ్మల్ని పారద్రోలుతాడు. ఎప్పుడు? మీరు దేవుడికి కోపం తెప్పించి ఎలా ఇమేజ్ ప్రతిమలు చేసుకోవడం ద్వారా, దేవుడికి మీరు కోపం తెప్పిస్తే మీరు నాశనం అయిపోతారు. మీరు ఈ రాజ్యంలో దేవుడిచ్చిన దేశంలో ఉండకుండా దేవుడు మిమ్మల్ని పారద్రోలుతాడు, మీరు బొత్తిగా నశించిపోతారు అని చెప్తున్నారు దేవుడు. చూసారా? యు విల్ బి డిస్ట్రాయిడ్ అట్టర్లీ, బొత్తిగా నశించిపోతారు. కాబట్టి దేవుడు ఏంటంటున్నారండి? బీ కేర్ఫుల్. If you do the image, God will drive you away into various nations. You will be like slaves in all the nations throughout the world. మరి హిస్టరీలో జరిగింది ఇదే. దేవుడు ఇక్కడ చెప్పినట్టే జరిగిపోయింది హిస్టరీలో. మరి ఇశ్రాయేలు వారు దేవుడిని విడిచిపెట్టి విగ్రహములకు పూజించడం మొదలు పెట్టారు, దేవునికి కోపం తెప్పించారు, దేవుని ఉగ్రతకు గురయ్యారు, భూమి అంతటా కూడా చెదిరిపోయారు. మరి ఎన్నో వేల సంవత్సరములు వారికి రాజ్యం అనేది లేకుండా వారు బానిసలుగా అనేక దేశముల్లో, వివిధ దేశముల్లో బానిసలుగా బతికారని మనం చూస్తాం. తర్వాత అక్కడ కూడా కొద్ది మందే మిగిలి ఉందరు. యువర్ నెంబర్ విల్ బికమ్ ఫ్యూ. మీ నెంబరు ఫ్యూగా అయిపోతుంది. మీరు రాతితోనేమి కర్రతోనేమి దేవతలకు పూజించితే అవి చూడవు. మీరు చేసిన ఇమేజెస్ దే కెనాట్ సీ, దే కెనాట్ హియర్, దే కెనాట్ ఈట్, దే కెనాట్ స్మెల్. అవి వాసన చూడలేవు, వినలేవు, తినలేవు. వాటి వల్ల మీకేం ప్రయోజనము? చూసారా? దేవుడిని విడిచిపెడితే బొత్తిగా నశించిపోతారు. If a person leave the Lord, he will be destroyed utterly. Whether it is Israel or we, మనం కూడా అంతే. దేవుడిని విడిచిపెడితే నశించిపోతాం. మరి దేవుడిని హత్తుకుంటే నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. If you hug the Lord, if you cling to the Lord, then it is everlasting life. But if you leave the Lord, it's utter destruction. అది కంప్లీట్ డిస్ట్రక్షన్. దేవుని ఉగ్రతకు పాత్రలవుతారు, బొత్తిగా నశించిపోతారని వ్రాయబడింది. మరి చూడండి, ఇక్కడ మరలా దేవుడు కరుణామయుడు అని ఇక్కడ మరలా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఏంటండి? మరి అక్కడ కూడా నీవు ఒకవేళ నీకు బుద్ధి వచ్చి నీవు మరలా అయ్యో నేను తప్పు చేశానే అని నీ దేవుడైన యెహోవా వైపుకు పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో తిరిగితే నీ దేవుడు ప్రత్యక్షమవుతాడు అని 29th వెర్స్లో చెప్పారు. చూడండి కదా, మీరు దేవుని కోపం తెప్పించిన, దేవుని ద్వారా శిక్షకు గురైన తరువాత బుద్ధి వస్తే, దేవుణ్ణి వెదికితే మీ ఆత్మతో, ఇఫ్ యు సీక్ ద లార్డ్ విత్ యువర్ హోల్ హార్ట్ అండ్ హోల్ సోల్, దెన్ హీ విల్ అపియర్ టు యూ అని రాయబడింది. ఇక్కడ మీకు ప్రత్యక్షం అవుతారు ఆయన, మీ బాధలు వింటారు,
మీ బాధ కలుగున్నప్పుడు, చూసారా ఇక్కడ 30 verse లో చూడండి ఏం రాసిందండి, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిడి ఎడలా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. 31 verses అండి. మరి ఇది ఫ్యూచర్ లో జరగబోయే క్రియ. ఫ్యూచర్, ఇది ఇంకా జరగలేదు, ఇది ఫ్యూచర్, యట్ టు బి డన్. ఎప్పుడు? ఇప్పుడు మరి ఇశ్రాయేలు వారి దేవుణ్ణి నమ్మారా? ఇప్పుడు లేదు. వారి మెస్సియాని రిజెక్ట్ చేశారు. వారు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. దే సీక్ ద బరబ్బాస్, దే రిజెక్టెడ్ జీసస్. వారు దేవుణ్ణి మరి రిజెక్ట్ చేశారు, బరబ్బాస్నే కావాలనుకున్నారు. కానీ ఈ దినములన్నీ జరిగిన తర్వాత అంత్య దినములలో ఫైనల్ లాస్ట్ డేస్, ఆ డేస్ ఏంటండి? డ్యూరింగ్ ద ఆర్మెగెద్దోన్ వార్, ఆ యుద్ధములో వారికి బాధ కలిగినప్పుడు, చూసారా, ఇన్ దట్ ఆర్మెగెద్దోన్ వార్ 2/3 of Israelites will fall, they will be killed. 2/3 వంతు ఇశ్రాయేలీ ప్రజలు నశించిపోతారు ఆ యుద్ధములో. బాధ కలిగినప్పుడు అదే వారికి జాకబ్స్ ట్రబుల్ అంటారు దాన్ని. జాకబ్స్ ట్రబుల్, యాకోబు ట్రబుల్, ఇశ్రాయేలు ట్రబుల్ అది. మరి ఇప్పుడు 80 లక్షల మంది యూదులు ఉంటే 80 lakhs ప్రెసెంట్ కండిషన్ లో, వారి యొక్క పాపులేషన్ 80 lakhs అనుకుంటే 2/3 వంతు అంటే ఎంత అవుతుంది చూడండి కదా. ఎన్నో లక్షల మంది, దాదాపు 45 లక్షల మంది చనిపోతారు. వారందరూ కూడా నశించిపోతారు, యుద్ధంలో నశించిపోతారు. బాధ కలుగుతుంది. మరి అప్పుడు బాధ కలిగి మరి బుద్ధి తెచ్చుకొని మరి దేవుణ్ణి, అయ్యా క్షమించు తండ్రి అని నిజమైన యేసు వైపు తిరుగుతారు వారు. అయ్యా నీవే నిజమైన మెస్సయ్యావి, నిన్ను మేము సిలువేశామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని అంత్య దినములలో వారు దేవుని వైపు తిరుగుతారు, యేసు వైపు తిరుగుతారు ఇశ్రాయేలు వారు. మరి అప్పుడు కనికరము గల దేవుడు మరి వారిని చెయ్యి విడువక, ఇశ్రాయేలు వారిని చెయ్యి విడువక హి విల్ సేవ్, వారిని పూర్తిగా నాశనము చేయకుండా మిగిలిన వారిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువే మేఘారూఢుడే దిగి వస్తాడు. మరి ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేస్తాడు దేవుడు. ఇశ్రాయేలు శత్రువులనందరినీ కూడా నశింపజేస్తాడు ఆయన. చూసారా, దిస్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఆర్మెగెద్దోన్ వార్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్. త్వరలో జరగబోయేది. దేవుడు కనికరము గల దేవుడు. చూసారా, ఇక్కడ రాయబడింది కదా, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడల 31 లో ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, కైండ్ గాడ్, లవింగ్ గాడ్, కంపాషనేట్ గాడ్. హీ విల్ నాట్ లీవ్ యువర్ హ్యాండ్, హీ విల్ నాట్ అట్టర్లీ డిస్ట్రాయ్ యూ. ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. చూసారా, అండ్ హీ విల్ నాట్ ఫర్గెట్ ద ప్రామిస్ హీ హస్ మేడ్ టు యువర్ ఫాదర్స్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణమును ఆయన మరచిపోడు కదా. కైండ్ గాడ్, లవింగ్ గాడ్, ఇశ్రాయేలు వారిని మరి అంత్య దినములలో రక్షించే దేవుడు ఆయన. ఆ తరువాత చూడండి, మరి దేవుడు మొట్టమొదటి ఆది అంది, ఇంకా జెనిసిస్ 1st chapterకి వెళ్ళిపోతున్నారు. ఆది నుండి భూమి మీద నరుని సృష్టించిన దినము మొదలుకొని ఎన్నో జనాంగాలు, ఎన్నో రకాల ప్రజలు, ఎన్నో తెగల ప్రజలు భూమిపై ఉద్భవించాయి. కానీ మరి ఇశ్రాయేలు వారికి జరిగినట్లు, ఇశ్రాయేలు వారిని దేవుడు చూసినట్లు, ఇశ్రాయేలు వారిని చూసి చేసుకున్నట్లు, ఇశ్రాయేలు మధ్యలో జరిగిన అద్భుతాలు, వారికి జరిగిన సూచక క్రియలు చూసారా, మరి ఇంకెక్కడైనా జరిగాయా? ఇశ్రాయేలులో జరిగిన మహత్ కార్యములు, యుద్ధములు, సూచక క్రియలు, భయంకర కార్యములు ఎప్పుడైనాను ఏ జనములోనైనాను జరిగాయా? ఇశ్రాయేలు వారికి ఎంత గొప్ప అధినేత లభించిందని. దేవుడి ద్వారా మరి ఎన్నుకోబడ్డ జనాంగము, చోజన్ జనరేషన్, చోజన్ పీపుల్. అయితే మరి ఇశ్రాయేలు వారు దేవుడిని ఇశ్రాయేలు వారు
రిజెక్ట్ చేసిన కారణమును బట్టి ఇప్పుడు ఆ భాగ్యము మనకు లభించింది. We got that opportunity since Israel rejected the Lord. We have got that opportunity. Now we were made the chosen people, royal priesthood. Now we were made as heavenly Israelites. We were also made as heavenly Israelites. So that kind of great privilege we have got. ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకున్నాము. చూసారా? మరి దేవుడు ఎవరితోనైనా అగ్నిలో ఉండి ఏ జనముతోనైనా మాట్లాడా? మరి తన మహత్కార్యములను ఎవరికైనా చూపించాడా? తన బాహుబలముతో ఇశ్రాయేలు వారిని రప్పించినట్లు ఇంకెవరినైనా రప్పించాడా? ఇంత గొప్ప భాగ్యమును, మరి ఎర్ర సముద్రమును చీల్చి దాని ద్వారా ఇశ్రాయేలు వారిని కాలి నడకతో సముద్ర బాటను దాటవేయించాడు. అట్లా ఏ జనముకైనా జరిగిందా? తెలుసుకో, జ్ఞాపకమునకు పెట్టుకో. మరి సేనే కొండ మీద ఆ గొప్ప అగ్నితో మీ అందరితో మాట్లాడాడు. మరి ఇంకెవరితోనైనా అట్లా మాట్లాడా? మిమ్మలను ఎంతో 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళిన మీరు ఇప్పుడు అనేక లక్షల మంది అయ్యారు. ఇంకెవరైనా అట్లా అంత తక్కువ సమయంలో అంత జనాంగం ఎప్పుడైనా అయ్యారా? జ్ఞాపకం పెట్టుకోండి. Do not forget the great things, the miracles which the Lord has done in your life. దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప అద్భుతములు, గొప్ప కార్యములను మీరు మరచిపోవద్దు. You are the chosen people. You are the royal priesthood. You are loved by the Lord. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. చూసారా? ఆయన మరి 37లో చూడండి, he loved your fathers. మీ పితరులను ప్రేమించాడు. That is why now he chosen you. వారి సంతానమైన మిమ్మల్ని నశింప చేయకుండా, మీ పితరులతో నశింప చేయకుండా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప జనమైన మీ ముందర నుండి మీకన్నా గొప్ప జనములైన వారిని చూసారా? ఓగు రాజు, బాషాను రాజు, అమోరియల రాజు ఎంత గొప్పవారు, ఎంతెంతో బాజానుబాహులు. వారి మంచమే 13-14 అడుగులు మంచము. అంత ఎత్తుండే మనుషులను కూడా దేవుడు ఇశ్రాయేలు వారి ఎదుట వారిని నశింపజేశారు. ఇక ముందు కూడా ఆ కానాను దేశంలో ఉండే ప్రజలనందరినీ కూడా మీ నిమిత్తము దేవుడు వారిని అక్కడి నుండి పారద్రోలతారు. చూసారా? Even though your enemies are giants with great stature of 13-14 foot, they were all defeated because God loved you and he fought battles for you. So do not forget. దేవుణ్ణి మరచిపోవద్దు, జ్ఞాపకమునకు తెచ్చుకో. 39 verse. There is no God other than the Lord, who is whether in heaven or in earth. Only one God, the Lord, which you know, which you have listened to, which you have heard him. So do not make any images for the Lord and remember him. Remember him. చూసారా? జ్ఞాపకమునకు తెచ్చుకో. Remember. Do not forget. Remember. Be careful. చక్కగా దేవుడు మరి ఎంతో జాగ్రత్తలు చెప్తున్నారు. వారు తప్పిపోకుండా, వారు నాశనం అయిపోకుండా, వారు కానానులోకి వెళ్లకుండా, ఆ ప్రామిస్డ్ ల్యాండ్ లోకి వెళ్లకుండా, నశించిపోకుండా మరి పెద్దవాడైన మోషే జాగ్రత్తలు చెప్తున్నాడు వారికి. ఇప్పుడు మోషే ఈస్ గ్రోన్ ఇన్ ఫెయిత్. మోషే మరి విశ్వాసంలో ఎంతో పరిణితి చెందాడు. నౌ హి ఈస్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద Israel so that they may also follow the footsteps in faith. వారు దేవుని యందు ఫెయిత్ విడవకుండా వారు ఆ ప్రామిస్డ్ ల్యాండ్ వారు ప్రవేశించులాగున వారికి చక్కని జాగ్రత్తలు బోధిస్తున్నాడండి. కాబట్టి డు నాట్ ఫర్గెట్, బీ కేర్ఫుల్. డు నాట్ ఫర్గెట్, డు నాట్ ఫర్గెట్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ డెలిజెంట్.
and keep your heart diligently. Keep the Lord in your heart. Do not leave the Lord. Cling to the Lord. Do not forget the Lord. Do not make any image. Do not grieve the Lord. Do not make the Lord angry. జాగ్రత్తలన్నీ చెప్తున్నాడండి. ఆయన కట్టడలను మీరు జాగ్రత్తగా గైకొనండి. చూసారా, మీకు క్షేమం కలుగుతుంది. ఇఫ్ యు వాంట్ prosperity, if you want safety, then you have to follow the Lord's commandments. If you want to have long life, then you have to follow the commandments of the Lord. That is written in the verse 40. 40వ వచనంలో చెప్పబడింది. చూసారా, మీకు దీర్ఘాయుష్షు కావాలి, మీకు క్షేమము కావాలి, భద్రత కావాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలి అని దేవుని వాక్యం చక్కగా చెప్పబడి. మరి ఇక్కడ వరకు కూడా 40 verse చాప్టర్, ఈ చాప్టర్ లో 1st verse నుంచి 40 verse దాకా కూడా మరి వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు న్యూ జనరేషన్ కి. మరి విశ్వాసంలో పరిణితి చెందిన మోషే చక్కగా మరి వారికి గైడ్ చేస్తున్నాడు, వారికి చక్కటి బుద్ధి నేర్పిస్తున్నాడు, చక్కని మాటలు చెప్తున్నాడు. వారు కూడా దేవుణ్ణి హత్తుకొని ఉండాలని, వారు కూడా దేవుని ద్వారా మరి దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందుకోవాలని, దేవుడిచ్చిన ప్రామిస్డ్ ల్యాండ్ లోకి వారు మరి ఏ విధమైన అవరోధం లేకుండా ప్రవేశించాలని చూసారా మరి చక్కటి బోధ చేశాడు వారికి. దీనిని మరలా మనం చదువుకుందాం. వి రిపీటెడ్లీ రీడ్ దిస్ ఫస్ట్ 40 verses and we also will learn so many things from this chapter. ఈ చాప్టర్ 1 నుంచి 40 verses కూడా we can learn so many things. We have to be careful. We should not leave the Lord. We have to cling to the Lord. దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుణ్ణి హృదయంలో నుండి బయటకు పోనీయకూడదు. దేవుణ్ణి మర్చిపోకూడదు. ఆయన చేసిన క్రియలను మర్చిపోకూడదు. దేవుని స్థానము ఇంకెవరికి ఇవ్వకూడదు. ఇమేజ్ చేసుకోకూడదు. We have to be very careful అని దేవుడు చాలా చక్కగా మనకి చెప్పారు. దీన్ని మనము మరలా చదువుకుందాము. చదువుకొని మనము మరి దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనము నేర్చుకుందాము. మరి ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ని పొందుకుందాము. ఎవర్ లాస్టింగ్ లైఫ్ కావాలంటే మనము దేవుని హత్తుకొని ఉండాల్సిందే. మరి ఆ ప్రామిస్ ల్యాండ్, ఆ న్యూ జెరూసలేం మనం చేరాలి అంటే ఆ దేవుడిని హత్తుకొని ఉండాల్సిందే. దాన్ని మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. మరి అలాగే మరి 40 నుంచి 41 నుంచి మరి ఇక్కడ సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ గురించి కొంచెం చెప్పారు. మరి యోర్దాన్ కి అవతల ఈస్ట్ ఆఫ్ జోర్డాన్ లో మరి 3 సిటీస్, ఒక్కొక్క ట్రైబ్ కి ఒక్కొక్క సిటీ. అక్కడ యోర్డాన్ కి 2.5 ట్రైబ్స్ అక్కడ స్థిరపడ్డాయి. మరి ఆ రూబేన్ కి ఒక పురము, చూడండి ఇక్కడ రూబేన్ కి బేసేరు, గాదెట్స్ కి రామోత్, మనషేట్స్ కి గోలాన్. ఈ 3 cities ని వారు ఏర్పాటు చేసుకున్నారు, సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. మరి ఎవరైనా మరి అనుకోకుండా మరి నరహత్య జరిగించిన వారు ఈ సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ కి వారు పారిపోయి అక్కడ తలదాచుకోవచ్చు, అక్కడ రక్షించుకోవచ్చు, తమ ప్రాణములు తీయబడకుండా రక్షించుకోవచ్చు. అది ఇక్కడ మనకు చెప్పబడింది. మరి సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ గురించి మనం స్టడీ చేశాము. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ గురించి మరి మనకైతే దేవుడే మన రెఫ్యూజ్, ఆయనే మన రక్షణ. ఆయన వద్దకే మనం పరిగెట్టి దాచుకోవాలి. హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ యూ హ్యావ్ టు రన్ టు హిమ్ అండ్ యూ హ్యావ్ టు హైడ్ ఇన్ హిమ్ బికాస్ హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్. అలాగే మరి 44 నుండి చివరి వరకు చదివితే మరి ఈ ధర్మశాస్త్రాన్ని మీరు ఎక్కడ ఈ యోర్దానికి యువతల ఆ 2 రాజులను ఓడించి ఆ ప్రాంతము, ఆ మోయాబు మైదానంలో మరి మోషే అక్కడ ఉండగా ఆ పిస్గా యూటలకు దగ్గర మరి హెర్మోన్ అనే కొండ దగ్గర మరి ఇక్కడ ఈ మాటలన్నీ కూడా మోషే వారికి చెప్పి మరి మోషే యొక్క చివరి మజిలీ, మోషే జీవితంలో మోషే ఈ భూమి మీద ఆయన చివరి మజిలీ ఇదే. మరి మజిలీ తర్వాత ఆయన పరలోక ప్రయాణమే. తరువాత ఆయన ముందుకు దాటి వెళ్ళలేదు. కానీ తరువాత యెహోషువ మోషే స్థానమును తీసుకుని వారిని ముందుకు నడిపిస్తాడు అని మనము తర్వాత ధ్యానం చేసుకుంటాం. మరి
ఈ అధ్యాయంలో మనం చక్కగా నేర్చుకున్నాము. మరి ఈ నేర్చుకున్న దాని ప్రకారం మనం కూడా నిత్య జీవం కలిగి ఉండాలంటే దేవుని హత్తుకోవాలి అని నేర్చుకున్నాము. దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టు చదువుకోవాలి, దాంట్లో ఏమీ కలపకూడదు, తీసివేయకూడదు అని కూడా మనం నేర్చుకున్నాము. మరి అలాగే దేవునికి కోపం తెప్పించకూడదు, దేవునికి ఉగ్రత తెప్పించకూడదు, దేవునికి మరి పిల్లలుగా మనము ఆయనకు సంతోష పెట్టే పిల్లలుగా ఉండాలి అని మనము తెలుసుకున్నాము. అలాగే మన హృదయమును మనం మరి బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనము తెలుసుకున్నాం. మరి ఆ విధంగా మరి ఉండుటకు మరి దేవుడు మనకు తన ఆత్మతో సహాయం చేయను గాక. ప్రార్థనతో ఈ వాక్య ధ్యానమును ముగించుకున్నామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధిపతి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు అయిన తండ్రి. నిత్య జీవము గల దేవుడు అయిన తండ్రి, స్తోత్రమే అయిన. అవును తండ్రి, మరి మనిషికి నిత్య జీవము కావాలి అంటే నైనా మిమ్మల్ని హత్తుకొని ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని హత్తుకొని ఉన్నారో, ఎవరైతే నైనా తమ హృదయంలో మీకు స్థానము కల్పించారో, ప్రథమ స్థానము కల్పించారో నైనా వారిని నైనా తండ్రి మీరు నరకము నుండి తప్పించి జీవములోనికి, నిత్య జీవములోనికి దాటవేసినందుకు మీకే స్తోత్రములు అయినా తండ్రి. నైనా మరి ఎవరైతే మిమ్మల్ని విడిచిపోతున్నారో వారైతే నైనా తండ్రి బొత్తిగా నశించిపోతారు నైనా తండ్రి. నైనా ఎవరైతే ఈ లోకపు ఆశలకు లోబడి లోకం వైపు పరిగెడుతున్నారో వారు నశించిపోతారు నైనా తండ్రి. నైనా ఇదిగో నాయన వాక్యములో మేము చూసుకున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునమని చెప్పినందుకు మీకే స్తోత్రములు అయినా తండ్రి. అవును తండ్రి, నైనా మరి నాయన ఈ లోకములో అమూల్యమైనది ఏదైనా ఉన్నది అంటే అది మనుష్యుని హృదయమే నాయన తండ్రి. అవును నాయన, మా హృదయమును మేము అన్నింటికంటే ముఖ్యముగా భద్రముగా కాపాడుకోవాలైనా తండ్రి. స్తోత్రమేనైనా తండ్రి. నాయన మీరే మా హృదయంలో ఉన్నారు నాయన తండ్రి, మీరే మా రక్ష నాయన తండ్రి. స్తోత్రమునైనా తండ్రి. నాయన మీరే మా రెఫ్యూజ్ నాయన. నాయన మేము ఇక్కడ ఎక్కడికి పారిపోయి రక్షించుకోలేము కానీ నాయన తండ్రి, ఈ లోకంలో నాయన మాకు ఇంకెక్కడా రక్షణ లేదు కానీ నాయన తండ్రి, యేసులోనే మాకు రక్షణ. నాయన మేము మీ వద్దకే పరిగెట్టి మీ వద్దనే మేము రక్షణ పొందుకుంటాము నాయన తండ్రి. స్తోత్రమయ్యా నాయన తండ్రి. మా రక్షణ ఆధారము, మా ఆశ్రయ దుర్గము, మా ఆశ్రయపురము మీరేనైనా తండ్రి. స్తోత్రమయ్యా నాయన తండ్రి. అలాగే నాన్న తండ్రి, మరి అయినా మీ వాక్యమును ఉన్నది ఉన్నట్టు నేర్చుకునేలాగా, ఉన్నది ఉన్నట్టు చదువుకునేలాగా ప్రభానైనా మా అందరికీ నేర్పించండి, కృప చూపించండి నాయన తండ్రి. అలాగే నాయన తండ్రి, మరి మీరు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ మేము వాటి ప్రకారం నడుచుకునేలాగున నాయన తండ్రి మా అందరికీ సహాయం చేయండి నాయన తండ్రి, కృప చూపించండి. యేసయ్య నాయన తండ్రి, మిమ్మల్ని విడిచిపోకుండా నాయన తండ్రి, నాయన మీరే మమ్మల్ని భద్రంగా కాపాడండి. ఎందుకంటే నాయన మీరే మా మంచి గొర్రెలు కాపాడు నాయన తండ్రి. సహాయం చేయండి. ఈ లోకంలో పడిపోకుండా, ఈ లోకంలో సాతాను శోధనలకు లొంగిపోకుండా నాయన తండ్రి మమ్మల్ని భద్రముగా కాపాడండి, కృప చూపించండి నాయన తండ్రి. అయ్యా నాయన మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచండి నాయన తండ్రి. ఇదిగో నాయన మరి మిమ్మల్ని విడిచి ప్రభా మరి ఈ లోకంలో దేనిని అధికంగా ప్రేమించి నాయన, అవును ప్రభా, ఈ లోకంలో నాయన మీకంటే ఎక్కువగా మేము దేన్నైతే ప్రేమిస్తామో అదే మా లోకం మా హృదయంలో ఐడల్ అయిపోతుంది ఆయన తండ్రి. మరి కొంతమంది ధనమును మీకంటే ఎక్కువగా ప్రేమిస్తే వారి హృదయంలో ధనమే ఐడల్ అయిపోతుంది ఆయన తండ్రి. కొంతమంది బంగారం ఎక్కువగా ప్రేమిస్తే వారి హృదయంలో బంగారమే ఐడల్ అయిపోతుంది ఆయన తండ్రి. ఆయన కొంతమంది తమ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తే నాయన తండ్రి వారి హృదయంలో నాయన తండ్రి ఉద్యోగమే ఒక ఐడల్ అయిపోతుంది ఆయన తండ్రి. నాయన కృప చూపించండి నాయన. మీకంటే ఎక్కువగా మేము దేన్ని కూడా ప్రేమించకుండా నాయన తండ్రి నాయన కృప చూపించండి నాయన తండ్రి. కరుణించండి. మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని నాయన మీరు వచ్చే పర్యంతము నాయన తండ్రి మమ్మల్ని భద్రముగా కాపాడమని వేడుకుంటూ నాయన తండ్రి మా కోసం తొందరగా రాని ఉన్న మా యేసుక్రీస్తు ప్రభా మీకే వందనములు స్తుతులు చెల్లించుకుంటూ నాయన తండ్రి నాయన ఈ లోకంలో ఉన్న నాయన మీ బిడ్డలందరినీ నాయన మీ విశ్వాసులందరినీ కూడా నాయన తండ్రి సంఘం అంతటిని కూడా నాయన తండ్రి భద్రపరచమని సహాయం చేయమని వేడుకుంటూ మీరు అక్కడికి నాయన తండ్రి ఎదురు చూస్తుండగా నాయన తండ్రి మీ కృపలు చెప్పిన ఆయన మీ చేతి నీళ్ళు మమ్మల్ని అందరినీ భద్రపరచ సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రియుడు, మా రక్షకుడు, జీవాధిపతి, సర్వాధిపతి, సర్వలోక రక్షకుడు అయిన క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధమైన ఘన నామములో స్తుతించి పాదములు పట్టుకుని విన్నవించుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.